కాకినాడ జిల్లా పిఠాపురంలో రేపు జనసేన ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో సభావేదికపై జనసేన నాయకులు బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఈ సభకు హాజరు కానున్నారు. ఈ సభకు 24 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఠాపురం వేదికగా జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే సభా ప్రాంగణం దాదాపు 24 ఎకరాల్లో అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు రానున్న నేపథ్యంలో దాదాపు 5 లక్షల పైచీలకే అభిమానులు వచ్చే పరిస్థితి కనిపిస్తున్నట్లుగా అయితే ఇప్పటికే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 2000 మంది సిబ్బందితో పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు వచ్చేవారికి త్రాగునీరుతో పాటు వారికి సురక్షితమైన ఉండేందుకు వైద్య పరీక్షలకు వైద్యకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే సగా ప్రాంగణం మనం చూసుకుంటే ప్రస్తుతం అతిపెద్ద బిగ్ స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 24 ఎకరాల్లో ఏర్పాటుతో జరుగుతున్నటువంటి సభా వేదిక ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి స్పీచ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఇవ్వనున్నారు. అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే పదవి స్వీకరించారో అనంతరం జరుగుతున్నటువంటి మొట్టమొదటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ దాదాపు 11 ఏళ్ల అనంతరం కూడా ఇప్పుడు 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒక్కసారిగా సభా ప్రాంగణం అంతా కూడా పూర్తిగా పండగ వాతావరణం కోలాహలంగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జన సైనికులు ఎక్కడ ఉండాలి, మీడియా పాయింట్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విధంగా కూడా పూర్తిగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర నలుమూలల నుంచి జన సైనికులు పూర్తిగా ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. అయితే రేపు సాయంత్రం సభా ప్రారంభం కానున్న నేపథ్యంలో అయితే ఈ రోజుగా ముందుగా ఒక 2 రోజుల ముందుగానే ఈ ప్రాంతానికి జన సైనికులంతా కూడా చేరుకోవడం జరిగింది. సభా ప్రాంగణంలో ఇప్పటికే ఏర్పాట్లు అయితే అంత పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి జన సైనికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సభా ప్రాంగణంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే మాత్రం వచ్చే జన సైనికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఫెసిలిటీస్ వాటర్ కానీ మజ్జిగ కానీ ఫుడ్ కానీ అంతపాటు ఫ్రూట్స్ అని మెడికల్కి సంబంధించి మెడికల్ స్టాల్స్ కానీ అంబులెన్స్ కానీ అన్ని విధాలుగా ఏ ఇబ్బంది రాకూడదనే ఒక దృఢమైన సంకల్పంతో ఈ సభను అయితే ఏర్పాటు చేస్తున్నారండి. ఇక అంతేకాకుండా ఇక్కడ వచ్చే ప్రజలందరూ కూడా మహిళలకి మరియు యువతకి వచ్చే నాయకులకి సపరేట్ బ్లాకులుగా చైర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఏ బ్లాక్కి సంబంధించి ఆ బ్లాక్కి ప్రతి బ్లాక్లో వాలంటీర్స్ పెట్టారు. వాళ్ళకి సంబంధించిన సర్వీస్ అంతా కూడా అందించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. సభ అనేది సక్సెస్ అవ్వడానికి ఎన్ని విధాలుగా అయితే ఉండాలో అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మా పార్టీ అయితే అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సభా ప్రాంగణంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల మంది వస్తారండి. మామూలుగా ఇంతకుముందు జరిగినప్పుడు మీకు అందరికీ తెలిసిందే, ఒక పిలుపుతోనే కళ్యాణ్ గారి పిలుపుతోనే లక్షలాది సైనికులు సొంత డబ్బులతో పెట్టుకుని వస్తారు. ఈసారి మేము అధికారంలోకి వచ్చిన మొదటిసారి ఆయన డిప్యూటీ సీఎం ఎన్నాళ్ళుగానో దశాబ్ద కాలం పాటు మేము ఈ యొక్క రోజు కోసం ఎదురు చూస్తున్న రోజు ఇవాళ రేపు మార్చి 14వ తారీఖున అతి మినిమం 5 లక్షలు, ఆ పైన మరి ఇంక చెప్పలేం అని మేము అనుకుంటున్నామండి. ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా చేశారు కళ్యాణ్ గారు. అసలు భోజనాలతో సహా వచ్చిన ఎవరికి కూడా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా అన్ని విధాల సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు సుమారు 5 లక్షల మంది పైచులకే వస్తారని మేము అనుకుంటున్నామండి. సార్ మీరు చెప్పండి, అధర్మంపై ధర్మం గెలిచిన రోజు హోలీ పండుగ జరుపుకుంటారు వాస్తవానికి. కానీ హోలీ పండుగ రోజే పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు కూడా వచ్చాయి. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? ఇది ఒక పండగ వాతావరణం. హోలీ అనేది దేశం మొత్తం చేసుకునే ఒక పండగ వాతావరణం. దాంట్లో ఒక పిఠాపురంలో అంటే ఒక ఎన్నో సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని శాసనసభలో చూడాలి, ఒక నాయకుడిని ఎప్పుడైతే మేము ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తున్నామో అతన్ని ఒక శాసనసభ్యుడిగా చూడాలి, లేకపోతే ఒక మంత్రిగా చూడాలి, ఒక సీఎంగా చూడాలి అనుకున్న వ్యక్తి డిప్యూటీ సీఎంగా అయ్యి మొట్టమొదటిసారి ఇన్ని సంవత్సరాలు జరిగిన సభ ఒక ఎత్తు అయితే రేపు జరగబోయే సభ ఒక ఎత్తు. ఎందుకంటే అధికార పార్టీలో ఒక అధికారంలో ఉన్న ఒక అధికార యంత్రాంగంతో జరుగుతున్న సభ. ఎందుకంటే రాష్ట్ర నలుమూలల ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వేరే అభిమానులు దేశం మొత్తం అభిమానులు అందరూ కదిలొస్తున్న సభ. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతారు, ఇప్పటి వరకు పార్టీ గెలిచింది, ఇప్పుడు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలాగ ఉండకపోతుంది, ప్రతిదీ కూడా
పిన్ టు పిన్ చెప్తున్నారు. వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏ ఇబ్బంది కలగకుండా వాటర్ మిలన్స్ కానీ ఓఆర్ఎస్ కానీ మొత్తం అంతా పెద్దలు పార్టీ నాయకత్వం అంతా కూడా సిద్ధం చేసి ఉంది. సుమారు 5 నుంచి 6 లక్షల మంది జనాభా వచ్చి ఆల్రెడీ సగం మంది నిండిపోయి ఉన్నారు, జనాలు వచ్చే ఉన్నారు. రేపు ఉదయం నుంచి 4 జంక్షన్లు మొత్తం జామ్ అయిపోయేలా ఉంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈసారి సభ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు ఆవేశంగా ఒక అధికార పార్టీని ఎలాగైతే చెండాడేవారు, ఇప్పుడు అధికారులు ఉండి ఈ సంవత్సరం అంతా ఏం చేశారు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాబోయే 4 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం, ఎలా ఉండబోతుంది, రాజకీయ ప్రస్థానం కానీ పార్టీ ప్రస్థానం కానీ ప్రభుత్వం చేయబోయే పథకాలు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ వివరించబోతున్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా మీ మీడియా సపోర్ట్ కూడా 100% ఉండి ఎవరైతే రావడానికి వీల్లేదు ప్రతి ఒక్కరు కూడా మీరు లైవ్ టెలికాస్ట్ చేసి ప్రతి పాయింట్ కూడా చూపిస్తారని మరీ కోరుతున్నాం. రైట్, ఏదైతే పిఠాపురం వేదికగా జరగనున్నటువంటి సభ ఉందో సభకు సంబంధించి రేపు పవన్ కళ్యాణ్ అయితే కార్యకర్తల్ని, జన సైనికుల్ని, వీర మహిళల్ని, రాష్ట్ర ప్రజలను కూడా ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ఆయన చర్చించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటిపైన కూడా ఈ రోజైతే పవన్ కళ్యాణ్ ప్రస్తావించే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన జన సైనికులకి, వీర మహిళలకు కూడా ఒక దిశా నిర్దేశాన్ని కూడా ఆయన చేయబోతున్నట్లుగా పిఠాపురం వేదికగానే కాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్రంను ఆంధ్రప్రదేశ్తో కాకుండా అటు తెలంగాణ, మిగతా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉందంటూ జన సైనికులు అయితే చెప్తున్నారు. వచ్చిన వారందరి కోసం కూడా పూర్తిగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే పోలీస్ బందోబస్తు ఉందో పోలీస్ బందోబస్తు నడుమ ఆ జనసేనకు సంబంధించినటువంటి సభా వేడుకలు జరుగుతున్నట్లుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ పిఠాపురం మరలా పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసి ఇక్కడ గెలిచిన అనంతరం కూడా ఒక పెద్ద పండగ అయితే జరుపుకుంది. మరలా అటువంటి పండగ తిరిగి వచ్చిందంటూ కూడా వారంతా కూడా చెప్తున్నారు. హోలీ రోజున దేశమంతా కూడా పండుగ జరుపుకుంటుంది. అటువంటి పండగ పిఠాపురం నుంచి కూడా ప్రారంభమవుతుందంటూ కూడా వారందరూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్